హలో గాయ్స్, దిస్ శ్రీకాంత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఏబిసి. ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే చేపలు అయితే పట్టబోతున్నాం. ఈ వీడియో చాలా క్రేజ్ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. అలాగే మా ఛానల్ కి కొత్త వర్షన్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. పట్టతారా బాగా నాకు నేను తెలుసా ఫిషర్ మ్యాన్ నేను ఇప్పుడైతే మనం గ్యాల్ అయితే రెడీ చేసుకుందాం. చేస్తుందా పట్టుకురా? నీకు వచ్చా? నాకా? నాకు ఏ ఫస్ట్ టైం. మనం చూసి నేర్చుకో. ఇందులో అయితే కొన్ని ఎర్రలు అయితే పట్టుకొచ్చున్నాం ఆల్రెడీ. ఇప్పుడైతే మనం ఎర్రని అయితే దీన్ని పెట్టుకొని రెడీ చేసుకున్నాం. దీని అయితే చలో 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 ఇట్లే ఫైటర్ డిండు ఫైటర్ డిండు మిడకేసి గుంటే చేప రావాలి. అట్లే చేప పడుతుంది చూద్దాం రా. ఎవడు పడితే అంతే మరి. చిన్న సరే 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 నేను ₹10 10 అన్న నేను గాలం ఎత్తినా. మా ఊర్లో పొలాలు మొత్తం అంటారు. ₹10 10 కొనుక్కొస్తా. ఎట్లా తెలుసా? తెలుసు. ఇగో ఎత్తున్నా అన్న నేను కూడా. చూడే అన్న నేను ఎత్తున్నాను. ఏదైనా తింటుంది మొత్తం అన్న రకన్న దూరంగా చేపలు ఉన్నాయి రా. మొత్తం ఏదైనా తింటున్నాయి. ఇగో నేనయ్యన్నా దూరమే దూరం. ఓ మై గాడ్. తిన్నాను రా తింటుండే. ఏంటి గాలం ఒకటే వచ్చింది? గాలం ఒకటే వచ్చింది ఏంటి? ఎర్రేది చాపేది? వామో వామో ఇవి చాలా కసి మీద ఉన్నట్టున్నాయి. మొత్తం కసి మీద ఉన్నాయి అవి. గాలం వేయంగా మొత్తం అంతా తింటుండే. ట్రై చేద్దాం. నేను మీదికేనే ఎత్తా, అన్న కిందికేనే ఎత్తాడు. మనోళ్ళు 4 గ్యాలాలు వేసి కూసుర్రు. అర్ధగంట అవుతుంది, ఒక్కటి కూడా పడతలేదు. చిన్న చిన్న చేపలు ఉన్నాయి, మొత్తం తింటున్నాయి. ఎర్రలే తింటున్నాయి మొత్తం చేపలు అండి. మేము ఎత్తున మంది తింటున్నాయి, ఎత్తునే తింటున్నాయి. చిన్నవి ఉన్నాయి. మళ్ళీ వేరే ప్లేస్ పోయితే ట్రై చేద్దాం. సరే కొంచెం ఉంది లాస్ట్ కు చూపిస్తాయి. అసలు మొత్తం ఇట్లా తింటుంది. చూడండి ఎరుంది మొత్తం ఇట్లా ఏం కూడా తింటున్నాయి. చూడండి నిన్ను చూస్తే చేపలు కూడా భయపడుతున్నాయి రా టిండుగా. అయిపోయా, ఎర్ర పని అయిపోయింది. తీరెర్ర దేవుడేమన్నా పడేసేది ఉందా రైడా? ఇంటికాడ అయిపోగొడుతుండు. మొత్తం పొట్టు కొరికి తింటున్నాయి. అన్ని చిన్నవి ఉన్నాయి, అన్ని చిన్న. ఇది పెద్ద ఉంది కాబట్టి దీన్ని పడతలేవు. కొంచెం వేరే స్పాట్ పోయి ట్రై చేద్దాం. పెద్దవి ఉన్నాయంట, ఒకసారి పోయి ట్రై చేద్దాం. చలో నడూరి. అరే డిన్నర్ ఏం చెప్తున్నారా? డబ్బా అయిందా? వేరే స్పాట్ పోందా అన్నాడు. ఇప్పుడైతే స్పాట్ చేంజ్. ఇప్పుడే నెక్స్ట్ స్పాట్ అయితే వచ్చాం. ఇక్కడ ఆల్రెడీ ఒక ఆయన అయితే మన చేపలు పడుతుండు. ఇవాళకైతే మంచిగా దొరికే చేపలు. కింద పోయినా ఒకసారి. మొత్తం కుర్రమట్టలు అవి ఇవన్నీ ఉన్నాయి. ఏం ఉరుకుతుందిరా అది. ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం. ఎర్రలు పెడితే మొత్తానికి పడతలేవు. అంతే తవుడు పెడుతున్నా. దీనికన్నా పడుతుందా పడవ చూద్దాం. 1/2 అవర్ అవుతుంది, ఇంకొకటి కూడా పడలేదు. చూద్దాం మరి పడితే పడేయండి. దాన్ని పడితేంట ఏమో, నువ్వు వచ్చిన వాడు పడతలేవు రా, లేకపోతే మంచివాడు పోవాలా నేను. పడ్డది కదా డిండు వాడు చేప పడింది. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ఒక్క చేప పడ్డది. డిండు ఎట్లా చేస్తావు స్టార్ట్?
వ్యూవర్స్ కోసం మరోసారి వేసిండు. అర్ధగంట షాపు పట్టి పర్లే మా ఇంట్లో చికెన్ ఉంటుంది అదన్నది ఇంత అప్పుడే ఇంట్లో వంట యాక్టింగ్ అది ఓవర్ యాక్టింగ్. లైఫ్ అంటే వెళ్తుంది చదవడు దాంతో ఆట ఆడుతున్నా దీని నాకు ఇంత కూర అనుకుంటా అది చేపరా పడవ కాదురా. చలో అప్పటి నుంచి చిన్న పడతాడు వేస్తాడు అది అటు వేస్తాడు ఇది ఇటు గుంజుకొస్తాడు. రాకేష్ అన్న ఉంది ఇక్కడ మంచిగా కూర్చోండు. రాకేష్ వేసి పాప మనకు పడక ఒక్కలేక నిలబడరు సపరేక. ఈ బాగా చూడు చేపలు పట్టమంటే ఆటలు ఆడుతాడు. చూడు ఇప్పుడు చేప ఎట్లా వస్తుందో బయటకి. చేప పట్టింది అయిపోయి దాని ప్రాణం పోయింది. పట్టరా ఇట్లాకి ఓ వీళ్ళ మెడకెత్తాను. స్వేచ్ఛనిద్దాం ఇక ఈ చేపకు. అన్న ఇచ్చేస్తున్నా. ఇచ్చాయి ఇప్పుడు డిన్నర్ పట్టుకురాలే ఆడ అన్న దగ్గరికి షాప్ ఎత్తుకొచ్చి దానికి వెళ్ళ నోట్లో పెట్టి పట్టినా చెప్పిండు. మమ్మల్ని పువ్వుల్ని వేసిండు. ఫ్రాంక్ వేసిండు. మన తెలివి ఎట్లుంటో తెలుసా. చేప కొంచెందిరా. స్కూల్లో చదువు రాకున్నా కానీ నార్మల్ మేము తెచ్చిన సైజు గాలకు అవి పెద్దగా ఉన్నాయి. ఇల్లు చేపలన్నీ చిన్నగా ఉన్నాయి. అందుకని గాలకు అసలు పడతలేవు. అసలు గ్యాలం చూపెట్టు బాగా. సరే ఈ గాలనన్నా మార్చాలి. ఇవైతే ఇంత పెద్ద సైజు ఉన్నాయి కదా అసలు దీనికి ఒక మినిమం ఒక 1/2 kg 1 kg చేప అయితే పడుతుంది. ఇలా అన్ని 10 గ్రాములు 20 గ్రాముల చేపలు ఉంటాయి.